చాలా కాలం తర్వాత అర్ధరాత్రి రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. ఇది కేవలం మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి మూసీ సుందరీకరణలో భాగంగా చైతన్యపూర్కి సంబంధించి ఫణిగిరి కాలనీలో ఉన్నాం ప్రస్తుతం. మనం ఫణిగిరి కాలనీ కావచ్చు, సత్యనగర్ కావచ్చు, శంకర్ నగర్ కావచ్చు, చాదర్ కావచ్చు, ఇవన్నీ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయంగా బతుకుతూ ఉన్నారు. అవసరమైతే వంతుల వారిగా అలా కాలనీలో వాళ్ళు డ్యూటీలు వేసుకుంటున్నారు. ఏ క్షణం ఏ అధికారి వచ్చి మా ఇంట్లకు ఆర్బీఎక్స్ అనేటువంటి ఆ రాత రాస్తాడో, ఎప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమంటారో, ఎప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్లకు పంపిస్తారన్నటువంటి భయంతో బిక్కుమని బతుకున్నటువంటి పరిస్థితి. బతుకమ్మ పండుగను సైతం వాళ్ళు పక్కన పెట్టి బతుకు తెరువు కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దిస్ హౌస్ ఈజ్ అండర్ ప్రొటెక్షన్ ఆర్డర్ అని చెప్పేసి వాళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఆ పిటిషన్ నెంబర్ కూడా ఇక్కడ రాసిరు. సో ఒకసారి మనం చూసుకోవచ్చు, హైకోర్టు అని చెప్పేసి. సో ఇంకొంతమందికి సంబంధించి అక్కడ కనిపిస్తుంది మనకు ఆర్బీఎక్స్ అనేటువంటి సింబలు. కొంతమంది పెయింట్ వేసుకున్నారు, ఇంకొంతమంది అలాగే దాన్ని వదిలేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం. ఫణిగిరి కాలనీ, అదేవిధంగా సత్యానగర్ కావచ్చు, న్యూ మారుతి నగర్ కావచ్చు, చాదర్ఘట్ కావచ్చు, ఇలా వివిధ ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాము. ప్రభుత్వం ఏమో డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్తున్నట్టున్నారు. కానీ ప్రజలు మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ మాకు అక్కర్లేదు, మేము కట్టుకున్నటువంటి ఇళ్లకు, మేము ఉన్నటువంటి స్థలానికి లీగల్గా మేమంతా కూడా పట్టా తీసుకున్నాము. కరెంట్ ఉంది, వాటర్ బిల్ ఉంది, డ్రైనేజ్ ఉంది, రోడ్ ఉంది. ఇన్ని ఉండి లీగల్గా మాకు అధికారులే పట్టా ఇచ్చిన తర్వాత మేము ఎందుకు ఖాళీ చేస్తాం? ఒకవేళ ఖాళీ చేయాలనుకుంటే మా జాగకు, మా ఇళ్లకు, గోడలకు ఒక్కింతకు రెండింతలా కట్టించినటువంటి డిమాండ్ చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున రాజకీయంగా దీని మీద దుమారం రేపుతుంది. మరోవైపు నల్గొండ రైతుల్ని కాపాడుకోవాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందే అంటూ కూడా రేవంత్ సర్కార్ చెప్తా ఉంది. ఇవాళ నల్గొండ రైతులతో కూడా సమీక్ష అయింది. ఒక్కసారి ఫణిగిరి కాలనీకి సంబంధించినటువంటి కొంతమంది బాధితులు ఉన్నారు. వీళ్ళంతా కూడా మూసీ నదిలో వీళ్ళ ఇళ్లను కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మా ఇళ్లను మేము కోల్పోమంటూ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సో ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? చాలామంది 10,000 ఇల్లు మూసీ ప్రక్షాళన పోతాయంటూ కూడా రాష్ట్ర సర్కార్ చెప్తుంది. 16,000 డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇచ్చామని చెప్తుంది. డబుల్ బెడ్రూమ్లోకి పోవడానికి మీకు ఇబ్బందిగా ఏమైనా ఉందా? మీ అబ్జెక్షన్ ఏంటి? అసలు వాళ్ళు చెప్పే ఫిగరే కరెక్ట్ కాదండి. 10,000 ఇళ్ళు అని అంటున్నారు కదా. నిజంగా వాళ్ళ దగ్గర ఆ రికార్డే ఉంటే హైదరాబాద్లో ఉన్న కాన్స్టిట్యున్సీలకి డివిజన్ వైజ్గా, ఇప్పుడు ఇది చైతన్యపురి డివిజన్ కింద వస్తుంది, ఈ చైతన్యపురి డివిజన్లో ఎంతమంది ఉన్నారు, నాగోల్ డివిజన్లో ఎంతమంది ఉన్నారు, కొత్తపేట డివిజన్లో ఎంతమంది ఉన్నారు అన్నది టోటల్గా సిటీలో రివర్ బెల్ట్లో ఉన్న వాళ్ళని రికార్డు ఇమ్మనండి. అప్పుడు అది 10,000 ఉన్నారా, 50,000 ఉన్నారా, 70,000 ఉన్నారా అన్నది అప్పుడు బయటకు వస్తుంది. వాళ్ళు అది చెప్పకుండా 10,000, 12,000 ఉన్నారని ఎట్లా చెప్తున్నారు? వాళ్ళని చెప్పమనండి. ఇప్పుడు ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని వేలు ఉన్నాయో చెప్పమనండి. సిటీ మొత్తం మీద 10,000 అన్నది అది రాంగ్ అండి. అది వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు. కొన్ని లక్షల్లో ఉంటారు వాళ్ళు. తర్వాత ఇది రివర్ బెడ్కి రాదు. వాళ్ళు చాలా క్లవర్గా గేమ్ ప్లాన్ చేస్తున్నారు అని అంటే, రివర్ బెడ్ అన్నది చూసిన వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారంటే, సపోజ్ ఇప్పుడు మనకి చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర కింద కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. అంటే ఒక 2 గదులు వాళ్ళు రేకుల షెడ్లు వేసుకుని ఉంటారనమాట. రివర్ బెడ్ అన్నది ఆ విధంగా బయట ప్రజలందరికీ, కామన్ మ్యాన్కి ఎక్స్పోజ్ చేసి వాళ్ళు లోపల కాలనీస్లో ఎక్కడైతే జీహెచ్ఎంసీ పర్మిషన్స్ కూడా తీసుకుని ఇళ్ళు కట్టుకున్నది, ఎప్పుడు 10, 20, 30 సంవత్సరాల కిందట ఇళ్ళు కట్టుకున్న కాలనీలను కూడా వాళ్ళు ఆర్బీఎక్స్ మార్కులు వేస్తున్నారు. ఎట్లా వేస్తారు? అది రివర్ బెడ్ అంటే ఏంటి? రివర్ లోపల ఉన్నదని కదా. రివర్ పైన ఇప్పుడు మీరు చూశారు కదా, సీసీ రోడ్డు ఉంది, పైన చూశారు కదా సీసీ రోడ్డు ఉంది, కరెంట్ లైన్ ఉంది, ఇక్కడ డ్రైనేజ్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉంది. రివర్ బెడ్లో చేస్తే కనుక ఎవరిది తప్పది? రివర్ బెడ్ కానే కాదు, వాళ్ళు కావాలని జనాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళకి క్లారిటీ లేదు ఈ విషయంలో. ఆర్బీఎక్స్ అన్నది తప్పు ఇక్కడ. అంటే నిజంగానే గస్తీలు కాస్తున్నారు అంటారు. కొత్తలో వస్తే వాళ్ళని కొంత ఆశ్చర్యంగా చూస్తున్నారు అంటారు. గతంలో ఈ పక్కనే అధికారులను సైతం మీరు వెనక తరిగినటువంటి పరిస్థితి చూసాం. ఎందుకు ఇంత భయంగా, ఇంత ఆందోళనగా ఎందుకున్నారు బిక్కుమని? ఎందుకు అంటే ఈ కన్ఫ్యూజన్ కానీ భయాందోళనకు కానీ గురి చేసేది కూడా గవర్నమెంటే. రంగనాథ్ గారు చెప్పేది ఏంటంటే, మూసీ డెవలప్మెంట్ అథారిటీకి హైడ్రాకి సంబంధం లేదని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన రెవెన్యూ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారంటే, ఆర్బీఎక్స్ అని చెప్పి ఇక్కడ గోడ మీద గుర్తులేసి ఇంటి వాళ్ళని పిలిచి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటే కనుక ఈ ఫామ్ మీద సైన్ చేయండి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము అలాట్ చేస్తాము. ఇన్ కేస్ మీరు దీని మీద సైన్ చేయకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాదు, హైడ్రా వాళ్ళు వచ్చి మీ ఇల్లు డిమాలిషన్ చేస్తామని అంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళు చెప్పాల్సిన పద్ధతి ఇదేనా? ముఖ్యమంత్రి గారు అంటున్నారు, మేము ఎవరిని ప్రెజర్ పెట్టము, ఎవరిని కూడా ఇబ్బంది గురి చేయం, వాళ్ళు స్వచ్ఛందంగా ఇల్లు ఖాళీ చేసిపోతే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, 25,000 రూపాయలు ఒక ఆర్థిక సాయం చేస్తామంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టమంటున్నారు. మీరు అదే మళ్ళీ అంటున్నా, డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలి?
అనాథరైజ్డ్గా ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, అంతే కదా. ఆథరైజ్డ్గా గవర్నమెంట్ పర్మిషన్తో కట్టుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఇస్తారు? అసలు ఒప్పుకుంటారా? అది ఒప్పుకునే విషయమే లేదు. అది ఆయన చాలా అంటే ఒకదానికి పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు. ఆర్బీఎక్స్ అంటే నిజంగా రివర్ బెడ్లో ఉన్న వాళ్ళకి 2 BHK ఇవ్వండి, 25,000 రూపాయలు ఇవ్వండి, హ్యాపీ. దాన్ని ఎవ్వరూ కాదంటలేదు. ఎక్కడైతే పట్టా ల్యాండ్స్లో ఉన్నారో, పర్మిషన్ తీసుకుని ఉన్నారో, ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకి 2 బెడ్రూమ్ ఎట్లా ఇస్తారండి? 2013 యాక్ట్ ఉంది కదా, ఆయన దాని గురించి మాట్లాడి కాంపన్సేషన్ చేయాలి అని అంటే 2 BHK ఆల్టర్నేట్ కాదండి. ఇస్తే కనుక సిటీలో ఉన్నారు కదా ఆయన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉంది కదా ఫామ్ హౌస్, ఆ ఫామ్ హౌస్ కొట్టేసి 2 BHK ఇవ్వండి, మేము అప్రిషియేట్ చేస్తాం. మీ డిమాండ్ ఏంటి? అంటే మీకు ఉన్నటువంటి జాగాకి ఏమైనా డబ్బులు అడుగుతున్నారా, ఇల్లు అడుగుతున్నారా? వాళ్ళ అసలు వీళ్ళు మాట్లాడేదానికి చాలా టైం ఉందండి. ఇప్పటికిప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ చేయాల్సింది ఏంటి? మూసీది ప్రక్షాళన చేయాలి. ఇంతవరకు అక్కడి నుంచి ఇక్కడికి 55 కిలోమీటర్లు ఎక్కడన్నా ఒక జేసీబీ పెట్టారా? ఒక్క తట్ట మట్టి తీశారా? ఇటువంటి యాక్టివిటీస్ ఏమీ చేయకుండా ప్రైవేట్ ల్యాండ్స్, పట్టా ల్యాండ్స్లోకి వచ్చి ఇదంతా మాకు కావాలి, మేము డెవలప్ చేయటం అంటే ఏంటి? నల్గొండ రైతుల గురించి మాట్లాడారు మీరు. నల్గొండ రైతులకి నీళ్ళు వస్తుంటే ఇక్కడ ఏమన్నా మేము పైపులు పెట్టి ఇళ్లలోకి తీసుకుంటున్నామా? ఏమీ లేదు కదా. ఇంతవరకు నీరే లేదు. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారన్నది గవర్నమెంట్ ఇంతవరకు క్లారిటీనే ఇవ్వలేదు. అటువంటిది అక్కడెక్కడో నీళ్ళు వస్తుంటే ఇక్కడ మేము డిస్టర్బ్ చేస్తున్నామన్న వాదన ఎంత ఫూలిష్నెస్ దట్టు గవర్నమెంట్. మూసీ మురికితో నిండిపోతా ఉంది, మూసీ కలుషితం అవుతుంది. దాని కలుషితాన్ని శుద్ధి చేయడం కోసము మూసీ సుందరీకరణ మొదలుపెట్టాం. దానివల్ల నల్గొండ రైతులకు మేలు జరుగుతుంది అనేది రాష్ట్ర సర్కార్ మాట. 100% వెల్కమ్ చేస్తాం దాన్ని. మూసీ సుందరీకరణ కన్నా ముందు మేమేమంటున్నాం? మూసీని ప్రక్షాళన చేయమంటున్నాం. మూసీ ప్రక్షాళన చేయాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. మీకు వెనకమాల ఇక్కడ STP ఉంది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. అది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాంట్. అది 2000-2002 మధ్యలో శాంక్షన్ అయింది. అది ఆ STP వచ్చినప్పుడు మేము చాలా సంతోషించాం. ఎందుకంటే మూసీలో ఇటువంటి డ్రైన్ వాటర్ కాకుండా మంచి వాటర్, అట్లీస్ట్ ప్యూరిఫైడ్ వాటర్ వస్తుందని చెప్పి అనుకున్నాం. అటువంటివి చేయమని అంటున్నాం. మేము అటువంటివి చేయమంటే మా ల్యాండ్స్లోంచి తీసేసుకుని మీరేదో ప్రైవేట్గా డెవలప్మెంట్ చేసుకుంటామంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? దానికి దీనికి పొంతం లేదు కదా. STPలు చేయమనండి, STP డెవలప్ చేయమనండి. ఇంకా ఎక్కడి నుంచి అయినా వాటర్ ఫ్లో అయినా కానీ దానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ ఎవరైతే ప్రాపర్గా పర్మిషన్స్ తీసుకుని ప్రైవేట్ ల్యాండ్స్, పట్టా ల్యాండ్స్లో ఉన్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మీరు ఏదైనా చేసుకోండి, మేము మోస్ట్ వెల్కమ్ దానికి. మీ ఇల్లు జాగిచ్చి మీరు ఒకవేళ ఇళ్లకు డబుల్ ఖరీదు కట్టించి ఇక్కడ నుంచి ఖాళీ చేయండి అంటే దానికి ఒప్పుకుంటారా? దాని గురించే మా దగ్గరికి అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు. ఇది ఎవరు ఒక్కళ్ళు ఇండివిజువల్గా చెప్పే డెసిషన్ కాదు. ఇది 55 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతం. ఇది దాని గురించి ఆల్ పార్టీ కమిటీస్ అంటున్నారు. మా దగ్గరికి అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు. మధు యాష్కి గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా మీ అందరికీ మేము సపోర్ట్ చేస్తాము, లీగల్గా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కానీ మేము ఇస్తాము. ఆర్బీఎక్స్ పరిధిలో ఉన్నది అంటే రివర్ బెడ్లో లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే టచ్ చేయాలి, బయట ఉన్న వాళ్ళని తీయటానికి వీలు లేదు. ఒకవేళ తీసేది ఉంటే కనుక 2013 యాక్ట్ ప్రకారం 4 times కాంపన్సేట్ చేయాల్సి వస్తుంది అన్నది ఆయన చెప్పారు. అఖిలపక్ష ఆల్ పార్టీస్ మీటింగ్ పెడితే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే అసలు వీళ్ళు దేనికి యూజ్ చేయాలనుకుంటున్నారనేది ఫస్ట్ తెలియాలి కదా. కాంపన్సేట్ చేయాలి అంటే దీన్ని కమర్షియల్గా యూజ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఎవరన్నా ప్రైవేటు, ఇప్పుడు అదానీ అంటున్నారు, ఇంకొకటి ఏదో రాబర్ట్ వాద్రా అంటున్నారు. ఫ్యాక్ట్స్ ఏంటనేది మనకు కూడా తెలియదు. వాళ్ళు దేనికి దీన్ని కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటున్నారు అన్నదాన్ని బట్టి కాంపన్సేట్ చేయాల్సి వస్తుంది, అంతే కదా. కాబట్టి ఫస్ట్ వాళ్ళు మూసీ ప్రాజెక్ట్ది రిపోర్ట్ ఇవ్వాలి, డీటెయిల్డ్ రిపోర్ట్ కానివ్వండి, అట్లీస్ట్ టెంటేటివ్ రిపోర్ట్ కానీ ఫస్ట్ అది ప్రజల ముందు పెట్టి తర్వాత ఈ డిస్కషన్ తీసుకురావాలి. ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ సర్కార్కి ఏం చెప్పదలుచుకున్నారు? మొండిగా పోయే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి ప్రచారం అవుతున్నది. ఒకవేళ మొండిగా పోతే తట్టుకోగలుగుతారు? మొండిగా పోవటానికి మనమేమి సైనిక పాలనలో లేవండి. రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళు డెసిషన్ తీసుకోవడానికి కుదరదు. ఇక్కడ హైకోర్టులు ఉన్నాయి, చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, చట్ట ప్రకారం పోవాల్సి వస్తుంది. మా ఇష్టానికి మేము పోతాము అంటే కనుక ఎవరు ఒప్పుకోరండి. డెఫినెట్గా మేము దానికి ప్రొటెస్ట్ చేసుకుంటాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మీకు ఏమైనా భరోసాని ఇచ్చారంటే? ఇప్పుడు స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, సుధీర్ రెడ్డి కావచ్చు, ఇంక ఇతర నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు కానీ ఎవరైనా మద్దతు ఉందా మీకు? గట్టిగా భరోసా ఇస్తున్నారు? చాలా బ్రహ్మాండమైన మద్దతు ఉందండి. ఫస్ట్ మాకు ఈటల రాజేందర్ గారు ఆల్మోస్ట్ ఫుల్ డే ఇక్కడ ఉన్నారు. ఆయన రాత్రి 10 గంటల వరకు ఇక్కడ ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడికి వచ్చారు. కాంగ్రెస్ నుంచి మధు యాష్కి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. పార్టీల పరంగా మాకు అందరి సపోర్టు ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.